హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈ క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, మీరు కూడా చూడండి. ఎవరైతే తండ్రిని కొడుకు హత్య చేస్తే అతని ఆస్తిలో వాటా ఉంటుందా లేదా? బాగా డబ్బులున్న వాళ్ళ ఇళ్లలో జరిగే ఇయే. సరే, అవన్నీ మనకెందుకు కానీ పాయింట్లోకి వెళ్దాం. కొడుకే హంతకుడు అయితే కనుక ఆస్తిలో వాటా రాదు. ఓకే, హంతకుడికి కుమారునికి ఆస్తిలో వాటా వస్తుంది. అంటే ఈ కొడుక్కి ఆస్తిలో వాటా రాదు, కానీ ఈడి కొడుక్కి ఈ తండ్రిలో ఆస్తిలో వాటా వెళ్తుంది. ఓకే, ఇది ఆన్సర్. రెండు సరైనవి అంటే కాదు, పై రెండు సరైనవి అంటే కాదు. హంతకుడి యొక్క కుమారుడికి ఈయన్ని చంపి ఇతను హంతకుడు అయ్యాడు. ఈడి కొడుకు ఈ ఎక్స్ అనుకోండి, ఈ తండ్రి వాటా ఈ ఎక్స్కి వెళ్తుంది. సో హంతకుడు యొక్క కుమారులకు ఆస్తిలో వాటా వస్తుంది. మీరు ఫ్యామిలీ కోర్టులకు వెళ్తే ఈ ఆస్తులు కూడా తెలుస్తూ ఉంటాయి. హైదరాబాద్లో ఎక్కువగా జరిగేది ఇయే. థ్యాంక్ యూ.